Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ప్రపంచ బ్యాంకు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని తరగతి గదుల్లో టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ ద్వారా అబ్జర్వేషన్ జరుగుతున్నాయి. ఈ అబ్జర్వేషన్స్ ఉపాధ్యాయులందరికీ వారి యొక్క బోధనా శైలిని అర్థం చేసుకోవడానికి మరియు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. టీచ్ టూల్ మరియు పరిశీలన యొక్క అంశాల గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు అందరూ ఏపీ టీచర్ బాట్ను యాక్సెస్ చేసి బోధనా దృశ్యమాలిక సిరీస్ యొక్క టీచ్ టూల్ వీడియోని వినియోగించగలరు. వీడియో చూసిన తర్వాత ఉపాధ్యాయులు 5 ప్రశ్నలతో కూడిన క్విజ్ని పూర్తి చేయాలి. క్విజ్ పూర్తి చేయడం ద్వారా మీ యొక్క నమోదు అనేది గుర్తించబడుతుంది. అయితే టీచ్ టూల్ వీడియోని యాక్సెస్ చేయడానికి స్టెప్స్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. అయితే ఇందులో ఇన్స్టాల్ షిఫ్ట్ చాట్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఈ యొక్క లింక్ అనేది నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క ఇలా షిఫ్ట్ చాట్ జీనియస్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ విధంగా F1 కేజ్ ఈజ్ వెయిటింగ్ ఇది తీసేయండి. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ టీచర్ అని కనపడుతుంది. అని మీ పేరు అనేది చూపిస్తుంది. ఆల్రెడీ గతంలో కూడా ఉండుంటట్లయితే ఇక్కడ యాక్సెస్ లెర్నింగ్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ స్టెప్ టు ప్రొసీడ్ సెలెక్ట్ ఏ కోర్స్ ఫ్రమ్ ద లిస్ట్ అని ఉంది. ఇక్కడ మనకి టీచ్ టూల్ వీడియోస్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇలా కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటే ఇలా టీచ్ టూల్ రివ్యూకి సంబంధించి ఈ కంటెంట్ అనేది చేయించడం జరుగుతుంది. దీన్ని మీరు గమనిస్తారు. పై ఫోకస్ చేయడం ద్వారా ఎఫెక్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేయవచ్చో చూస్తాం. టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్స్ 9 ఎలిమెంట్స్ గా డివైడ్ చేయబడింది. ఈ 9 ఎలిమెంట్స్ ను 3 ఏరియాస్ గా డివైడ్ చేశారు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ 3 ఏరియాస్ ఏమిటో మీరు గెస్ చేసి చెప్పగలరా? అయితే క్లాస్ రూమ్ సెట్ చేయడానికి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే లెసన్ ఇన్స్ట్రక్షన్ టైం లో కూడా ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఆల్సో సపోర్టింగ్ ఇన్ దేర్ వెల్ బీయింగ్. అవును, లెసన్ ప్లాన్ తయారు చేసి దాని ప్రకారం చెప్పడమే కాదు టీచింగ్ అంటే. అందుకు మించి మనం క్లాస్ రూమ్ లో అడుగుపెట్టిన దగ్గర నుండి చేసే ప్రతి పని, మన ప్రతి మాట స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లో నేర్చుకునే దానిపై ఇంపాక్ట్ చూపుతుంది. అందుకే మనం స్టూడెంట్స్ తో ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం అనే దాని మీద అవగాహన కలిగి ఉండాలి. సరే, ఒకసారి నువ్వు చెప్పిన వాటి గురించి ఆలోచిద్దాం. 3 ఏరియాస్ గా డివైడ్ చేశారు అనుకున్నాం కదా. అవి క్లాస్ రూమ్ కల్చర్, ఇన్స్ట్రక్షన్ అండ్ సోషల్ ఎమోషనల్ స్కిల్స్. ఫస్ట్ ఏరియా అయిన క్లాస్ రూమ్ కల్చర్ ని 2 ఎలిమెంట్స్ గా డివైడ్ చేశారు. అవి సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మరియు పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు సపోర్టివ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అనే మొదటి ఎలిమెంట్ గురించి మనం చూద్దాం. విద్యార్థులు మానసికంగా సురక్షితంగా ఉండేలా మరియు మద్దతు ఇచ్చేలా టీచర్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తారు. అంతేకాక టీచర్ స్టూడెంట్స్ అందరితో గౌరవంగా వ్యవహరిస్తారు. కాబట్టి విద్యార్థులందరూ స్వాగతించబడతారు. క్లాస్ రూమ్ కల్చర్ యొక్క సెకండ్ ఎలిమెంట్ పాజిటివ్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్. అంచనాలను చేరుకునే లేదా మించిన విద్యార్థుల బిహేవియర్ ను గుర్తించడం ద్వారా టీచర్ సానుకూల ప్రవర్తనను ప్రోత్సహిస్తారు. అంతేకాక టీచర్ లెసన్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ కు క్లియర్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ను సెట్ చేస్తారు. ఇప్పుడు మనం రెండో ఏరియా అయిన క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకుందాం. మనం ఎంతసేపు కష్టపడి లెసన్ ప్రిపేర్ అయినా దాని స్టూడెంట్స్ కి అర్థమయ్యేలా చెప్పకపోతే అది వృధానే కదా. మనం ఒక టీచర్ గా స్టూడెంట్స్ యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కి సపోర్ట్ చేయాలి. క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్న 4 ఎలిమెంట్స్ ద్వారా మనం దాన్ని సాధించవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ లెసన్ ఫెసిలిటేషన్. అనగా లెసన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ను క్లియర్ గా స్టూడెంట్స్ కి చెప్పి స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ని కనెక్ట్ చేస్తూ లెసన్ ని వివిధ రకాలుగా రిప్రజెంటేషన్ చేస్తూ చెప్పడం మనకి చాలా ముఖ్యం. అయితే లెసన్ చెప్పిన తర్వాత స్టూడెంట్స్ కి అర్థమైందా లేదా అని ఎలా తెలుస్తుంది? క్వశ్చన్స్ అడగడం వల్లే కదా. దానిని మనం చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అని అంటాం. చెక్ ఫర్ అండర్స్టాండింగ్ అనే పద్ధతి ద్వారా మనం చెప్పింది పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకుంటాం. జనరల్ గా క్లాస్ లో స్టూడెంట్స్ ని క్వశ్చన్స్ అడగడం ద్వారా లేదా మనం అడిగే క్వశ్చన్స్ కి చిన్న సమాధానాలు రాయమనొచ్చు. దీని ద్వారా మన టీచింగ్ మెథడ్స్ ని అడ్జస్ట్ చేసి తీసుకోవడానికి మరియు స్కూల్లో మాత్రమే కాకుండా కమ్యూనిటీలో కూడా ఒక మెంబర్ గా ఉండడానికి ఈ స్కిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సోషల్ ఎమోషనల్ స్కిల్స్ అనేవి స్టూడెంట్స్ అకాడమిక్ లైఫ్ కి హెల్ప్ చేయడమే కాకుండా వారి యొక్క నెగటివ్ సోషల్ బిహేవియర్స్ అంటే ఇతరులను బెదిరించడం లేదా ఎగతాళి చేయడం వంటి బిహేవియర్ ను కూడా తగ్గిస్తాయి. దిస్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ క్రియేటింగ్ అ పాజిటివ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్. అందుకే క్లాస్ రూమ్ లో పిల్లలకు ఈ స్కిల్స్ ని పెంపొందించడం చాలా ముఖ్యం. అయితే ఈ సోషల్ ఎమోషనల్ స్కిల్స్ లో నేను గుర్తుంచుకోవాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? స్టూడెంట్స్ లో సోషల్ ఎమోషనల్ స్కిల్స్ అభివృద్ధి చేయడం అనేది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్. కావున పిల్లలు వారి ఫ్రెండ్స్ తో ఎంపథెటిక్ గా ఉండేందుకు వారికి వచ్చిన ఛాలెంజెస్ ను వారే థింక్ చేసి సాల్వ్ చేసేలాగా ఈ సోషల్ ఎమోషనల్ స్కిల్స్ కలిగి ఉండడం చాలా ముఖ్యం.
అండ్ ఆల్సో ఛాలెంజింగ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ లో ఈజీగా ముందుకు వెళ్లేందుకు అటానమీ, పర్సీవరెన్స్ అండ్ సోషల్ కొలాబరేటివ్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవే సోషల్ ఎమోషనల్ స్కిల్స్ యొక్క 3 ఎలిమెంట్స్. ఇంకొంచెం ఎలాబరేటివ్ గా చెప్పగలరా ఈ ఎలిమెంట్స్ గురించి? అటానమీ అనేది క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కి వారికి నచ్చిన అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్స్ నేర్చుకోవడానికి మనం వారికి ఇచ్చే స్వేచ్ఛ. పర్సీవరెన్స్ అండ్ ఎబిలిటీ టు గెట్ త్రూ డిఫికల్ట్ సిచువేషన్స్. ఇది చాలా సమయం తీసుకుంటుంది. ఇది చేసే టైంలో మనం అలసిపోయినా కానీ చివరికి మన గోల్స్ రీచ్ అవుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే పర్సీవరెన్స్ అనేది గోల్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో కన్సిస్టెంట్ గా ఉండడం. దీనికి ప్లానింగ్, గోల్ సెట్టింగ్ మరి ముఖ్యంగా విల్ పవర్ ఉండాలి. క్లాస్ రూమ్ వస్తే టీచర్స్ స్టూడెంట్స్ యొక్క గోల్స్ ని సెట్ చేస్తారు మరియు ఛాలెంజింగ్ సిచువేషన్స్ ను ఫేస్ చేసేలా స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇస్తారు. నేర్చుకునే క్రమంలో ఫెయిల్ అయినా లేదా ఫ్రస్ట్రేషన్ ఎదురైనా అవి మన లెర్నింగ్ లో భాగమని వాటిని పాజిటివ్ గా ఎదుర్కొనే యాటిట్యూడ్ ని మనం బిల్డ్ చేయాలి. సోషల్ ఎమోషనల్ స్కిల్స్ లో చివరిది సోషల్ అండ్ కొలాబరేటివ్ స్కిల్స్. అంటే ఎబిలిటీ ఆఫ్ అ పర్సన్ టు ఎక్స్ప్రెస్ ఐడియాస్, ఫీలింగ్స్, ఒపీనియన్స్ అండ్ ఎఫెక్షన్ టు అదర్స్. ఎమోషన్స్ ను కన్స్ట్రక్టివ్ మేనర్ లో ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఇతరులతో మంచి దృఢమైన సంబంధాలు ఏర్పడతాయి. ఇవే ఇతరులతో కొలాబరేటివ్ గా పనిచేయడానికి, మనల్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి. అదే క్లాస్ రూమ్ విషయానికి వస్తే టీచర్ స్టూడెంట్స్ ని వారి ఫ్రెండ్స్ తో కొలాబరేట్ చేసుకుని తమ అకాడమిక్ మరియు నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసే విధంగా ప్రోత్సహించాలి. అదే స్టూడెంట్స్ మధ్య బాండ్స్ పెంపొందిస్తుంది. అలాగే స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా వీటిని రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లో పొందుపరుచుకునేలా చూసుకోవాలి. వావ్, చాలా గొప్పగా చెప్పారు. ఇంత మంచి సమాచారం నాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్. Okay, Mani. Remember to incorporate all these 9 elements of classroom interactions in your classroom. Bye. Bye. Thank you. ఈ విధంగా వీడియో చూసిన తర్వాత ఎస్ టు కంటిన్యూ అనాలి. ఇక్కడ క్విజ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి విల్ బి ఆస్క్డ్ సిరీస్ క్వశ్చన్ 1 after 1. ఇవి చదివిన తర్వాత ఎస్ టు కంటిన్యూకి వెళ్ళాలి. టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ కాబట్టి ఈ విధంగా ఆన్సర్స్ అనేది అన్నీ మీరు పెట్టిన తర్వాత దీన్ని సబ్మిట్ యాస్ టు కంటిన్యూ అని ఉంది. కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ ద కోర్స్ ఉంది. ఈ విధంగా అందరూ ఆంధ్ర లెర్నింగ్స్ సంబంధించినటువంటి కోర్సు ఈ విధంగా యాప్ ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.